ఈ ఇడాకుల పేపర్లేటి, ఇందులో నీ పేరు గోపి పేరు ఉండటమేటి? నిన్నే అడుగుతోంది, ఈ పేపర్లేటి, ఇందులో మీ ఇద్దరు పేర్లేటి? నిన్నే అడుగుతోంది. అమ్మా అమ్మా, సరైన సమయానికి వచ్చినావు, రాయిటు. ఏంటి అందరూ అదోలా ఉన్నారు? ఏం జరిగింది? సిన్నాన ఉత్తరం పంపించినారన్నయ్య. ముందు నాను అది ఉత్తరమే అనుకున్నా. సింపు సూత్తేనే గాని విడాకుల పేపర్లని తెలియలేదు. డైవర్స్ పేపర్స్ ఇంటికొచ్చాయంటే, ఛ, ఇవి ఇంటికి వస్తాయని తెలుసుంటే ముందుగానే జాగ్రత్త పడేవాణ్ణి. అసలు ఏడు జరుగుతోంది ఈడ? ఇదిగో చూడు. మంగకి అంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రాదు కాబట్టి ఏదోలా మేనేజ్ చేయాలి. ఇందుకేనేమో మంగ నువ్వు పరీక్షలు రాసిన ప్రతిసారి ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యేది. నీకొచ్చే అరకొర ఇంగ్లీష్తో తిమ్మిని బొమ్మి చేస్తావు, బొమ్మిని తిమ్మిని చేస్తావు. అంటే ఏటంటున్నావన్నయ్య? నాన్ చెప్పింది తప్పా? ముమ్మాటికి తప్పే. ఆ? ఇవి డివోర్స్ పేపర్స్ కావు. మీ వదిన డ్రైవింగ్ లైసెన్స్ పేపర్స్. డ్రైవింగ్? ఓ, మేనేజ్ చేశాడు. కాదన్నయ్య, DIVORCE అనుంది. అది డివోర్స్ కాకపోతే ఇంకేటి? చూడు, DIVORCEలో ఆర్సీ ఉంది చూడు. ఆ, బండి పేపర్లని ఆర్సీ అంటారు. లాస్ట్లో ఈ ఉంది కదా, అంటే ఎలక్ట్రిక్ వెహికల్ అని అర్థం. ఆ? మన సిటీకి వెళ్ళినప్పుడు మీ వదినకి డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసి వచ్చాం. దానికి సంబంధించిన పేపర్లే ఇవి. అవును మంగా, అయినా మీరు ఆ లెటర్ని నా దగ్గరికి తెచ్చుంటే నేను చూసి చెప్పుండేదాన్ని కదా. ఇప్పుడు చూడు, అనవసరంగా అందరినీ టెన్షన్ పెట్టేశావు. ఇంకెప్పుడు ఇలాంటి వచ్చినా మీరు టెన్షన్ పడకుండా, మమ్మల్ని టెన్షన్ పెట్టకుండా నాకో మీ అన్నయ్యకో తెచ్చివు. అట్టగే చేస్తాలేమ్మా. నీకు ఇంగ్లీష్ రానప్పుడు గొప్పకు పోయి తప్పుగా చదవకపోతే ఏటే? అది నువ్వు చేసిన పనికి నా కాళ్ళు చేతులు ఆడలేదు, కాసేపు నా ఊపిరి కూడా ఆడలేదు. చదువుకోవే అంటే చదవలేదు. మళ్ళీ దీని మొహానికి పరువు పోదట, పరువు. అలా. థ్యాంక్స్ గోపాల్. దొరికిపోయామని చాలా భయపడిపోయాను. మీ అమ్మగారు పెద్ద గొడవ చేసేస్తారనుకున్నాను. సమయానికి వాళ్ళే వచ్చావు. గోపాల్, ఈ నోటీసులు వచ్చాయంటేనే ఆల్మోస్ట్ మనకి డివోర్స్ వచ్చేసినట్టే. ఇంకో 5 monthsలో ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు. ఇదంతా నీ సపోర్ట్తోనే జరిగింది. చాలా థ్యాంక్స్ గోపాల్. ఇంకో విషయం గోపాల్, మీ అమ్మగారికి మంగాకి మన మీద అనుమానం వచ్చేసింది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకుండా మనం జాగ్రత్త పడాలి. ఇంతకాలం మనం ఇద్దరం హ్యాపీగా ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ లాగా వాళ్ళ ముందు నటించాం కదా. ఇక నుండి వాళ్లతో కూడా మంచిగా ఉన్నట్టే నటిద్దాం.
నువ్వెలాగో వాళ్లతో మంచిగానే ఉంటావు కాబట్టి నేను నటిస్తాను, సరేనా? మహా అంటే ఇంకో 5 monthsే కదా, కళ్ళు మూసుకొని నటించేస్తాను. నేనేం చేసినా నీ సపోర్ట్ మాత్రం తప్పకుండా నాకు ఉండాలి గోపాల్. ఆ 6 నెలల తర్వాత స్టార్ట్ చేసే ప్రాసెస్ ఏదో ఇప్పుడే చేసేయండి. సరిగ్గా 6 నెలల్లో మాకు విడాకులు వచ్చేలా చూడండి. సరిపోతుందా? ఇంకా కాసేపు మాట్లాడమంటారా? నాను తెలుగులో మాట్లాడింది నాకు ఇంగ్లీష్ రాక కాదు. తెలుగు మీద మమకారం సంపుకోలేక మాట్లాడాను. ఇప్పటి వరకు తెలుగులో మాట్లాడాలని మాత్రమే అనుకున్నాను. ఇప్పుడు మీ అందరికీ తెలుగు గొప్పతనం గురించి తెలియసేద్దాం అనుకుంటున్నాను. దేశ భాషలందు తెలుగు లెస్సన్నట్టి, తెలుగు భాష నేర్చి తెలియలేక అన్య భాషలభ్యసించుట ఎదియేలా, విశ్వదాభిరామ వినురవేమా. ఈరోజు నేను మాట్లాడబోయేది ఒక సాధారణ భాష గురించి కాదు, మన గుర్తింపు, మన సంస్కృతి, మన గౌరవం గురించి. తెలుగు అనేది కేవలం మాట్లాడుకునే సాధనం మాత్రమే కాదు, ఇది వేల సంవత్సరాల సంస్కృతి ప్రవాహం. తెలుగు భాషకు 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. శతాబ్దాలుగా ఇది సాహిత్యం, సంగీతం, తత్వం, భక్తి, విజ్ఞానం వంటి అనేక రంగాలలో తన గొప్పతనాన్ని సాటుకుంది. తెలుగును ప్రపంచంలో ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే తెలుగు పదాలు ఎక్కువగా అచ్చులతో ముగుస్తాయి. అందువల్ల ఈ భాష వినడానికి చాలా మధురంగా, సంగీతంలా అనిపిస్తుంది. తెలుగు భాష మాధుర్యాన్ని విదేశీయులు కూడా ప్రశంసించారు. తెలుగు భాషను అధ్యయనం చేసిన బ్రిటిష్ పండితుడు సిపి బ్రౌన్ తెలుగు సాహిత్య సంపదను కాపాడడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు.